హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ బురా జిఎస్ క్లాసెస్. సో ఈరోజు మనది కరెంట్ అఫైర్స్ టెస్ట్ 3. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. మీరు ఏమన్నా మీకు తెలిసిన అంశాలు ఉంటే ఈ పేపర్ ప్రింట్ తీసుకొని అక్కడ రాసుకుంటే మీకు షార్ట్ నోట్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది కరెంట్ అఫైర్స్కి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, డిజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? డిజర్ట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సో మన ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేషనల్ యూత్ డే 12th జనవరిన జరుపుతారు. 1987 నుండి నేషనల్ యూత్ డే ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. సో ఇందులో మనకు ఆప్షన్ చూసుకుంటే 2 మాత్రమే సరైనది, 1, 2 సరికావు, 1, 2 సరైనవి, 1 మాత్రమే సరైనది. సో ఇక్కడ ఇది 12th జనవరి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్. ఇది సో ఇది మాత్రం 1985 తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనది డి ఆన్సర్ అవుతుంది. 1 మాత్రమే సరైనది. బురకాలు మరియు నికాబ్లతో సహా ముఖాన్ని కప్పి ఉంచే వస్త్రాలపై నిషేధం 1 జనవరి 2025 నుండి ఏ దేశంలో అమల్లోనికి వచ్చింది? ఘనా, ఇరాన్, స్విట్జర్లాండ్, స్వీడన్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్విట్జర్లాండ్. బురకాన్ని టీవీలో నిషేధించింది ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. కేరళలోని కోజికోడ్లోని ప్రఖ్యాత కప్పడ్ బీచ్ మరియు కన్నూరులోని చాల్ బీచ్లు డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ FEE అంటారు దీన్ని, ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి. సో కేరళలోని కోజికోడ్లో ఈ బీచ్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చే FEE ఏ దేశానికి చెందిందంటే డెన్మార్క్. ఇక్కడ 2 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. పర్యావరణ విద్య ద్వారా పర్యాటక రంగంలో అస్థిరతను ప్రోత్సహించడం బ్లూ ఫ్లాగ్ యొక్క లక్ష్యం. సో పర్యావరణ విద్య ద్వారా పర్యాటక రంగంలో ఇక్కడ వీడు అస్థిరత అన్నాడు. అస్థిరత అంటే అన్స్టేబిలిటీ, అది కాదు. మనకి ఇక్కడ సుస్థిరత అని ఉండాలి. సుస్థిరత అని ఉండాలి, ఒకటే వర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మన ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటివి ఇవ్వచ్చు. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ద్వారా మనకు పర్యాటకులు పెరిగే అవకాశం ఉంటుంది. దానికి కొన్ని 4 పారామీటర్స్ని తీసుకొని దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే సరైనది. ఆ 1 ఎక్కడ ఉందో మీరు ఇందులో చూడాలి. ఎక్కడుంది? అది బిలో ఉంది. 1 మాత్రమే సరైనది, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 5, హట్టి తెగ భారతదేశంలోని ఏ ప్రాంతంలో చూడవచ్చు? హట్టి తెగ. సో గద్ది, హట్టి ఇదంతా కూడా హిమాచల్ ప్రదేశ్. విపరీతమైన చలి పరిస్థితుల్లో సైనిక సిబ్బంది యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO చే రూపొందించబడిన బహుళ పొర దుస్తుల వ్యవస్థ పేరేంటి? ఇక్కడ మన ఆర్మీ సిబ్బంది కోసం ఇప్పుడు సియాచిన్లో కానీ కాశ్మీర్లో ఇక్కడ చేసే వాళ్ళకి విపరీతమైన చలి ఉంటుంది. మన నార్మల్ బట్టలు వేసుకుంటే వాళ్ళకి సరిపోదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చలి పరిస్థితులను తట్టుకోవడానికి DRDO ఒక గార్మెంట్ క్రియేట్ చేసిందనమాట, ఒక డ్రెస్. సో దాని పేరు ఏంది అని అడుగుతున్నాడు. కవచ్, హిమ కవచ్, కూల్ కవచ్, కూల్ ప్రొటెక్షన్ కవచ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమ కవచ్. హిమ కవచ్. జనవరి 11, 2025న విస్ఫోటనం చెందిన మౌంట్ ఇబు ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. ఐక్యరాజ్య సమితి ఫ్లాగ్షిప్ నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరియు అవకాశాలు 2025 నివేదిక ఇది. సో భారత ఆర్థిక వ్యవస్థ 2025లో ఎంత శాతం అని ఉండాలి, ఏ శాతం నుంచి, మరియు 2026లో ఎంత శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. సో 2025లో ఎంత, 2026లో ఎంత అనేది క్వశ్చన్. ఇది 6.6 2025లో, 6.7 2026లో ఉంటుందని అంచనా వేసింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. సో దీని ఆన్సర్ మీరు చెప్పాలి, కామెంట్ చేయండి. ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10. ఇటీవల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను స్వీకరించిన 27వ రాష్ట్రం ఇది. ఇటీవల ఇది జరిగింది, చాలా ఇంపార్టెంట్. ఇది ఒడిషా కరెక్ట్ ఆన్సర్. సహాయక్ చాట్బాట్, ఇది మన కమ్యూనిటీలో కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది. సహాయక్ చాట్బాట్ను ప్రధాని మోదీ దేనికోసం ప్రారంభించారు? తాజ్మహల్ వద్ద సందర్శకులకు సహాయం చేయడం, రైల్వే స్టేషన్లో సందర్శకులకు సహాయం చేస్తుంది, మహాకుంభ్ సమయంలో సందర్శకులకు సహాయం, లాస్ ఏంజల్స్లోని కార్చిచ్చు బాధితులకు సహాయం. సో ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఆ ఏరియాలో కార్చిచ్చు జరుగుతుంది.
వైల్డ్ ఫైర్స్. సో దానికి సంబంధించిందా అని అడుగుతున్నాడు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి, మహాకుంభ్ సమయంలో సందర్శకులకు సహాయం చేయడానికి. టైమ్ మ్యాగజైన్ 2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఎలాన్ మస్క్, డొనాల్డ్ జాన్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డొనాల్డ్ జాన్ ట్రంప్. ఇది కూడా మన కమ్యూనిటీలో పోస్ట్ చేసిన క్వశ్చన్. ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆయుర్వేద ఎక్స్పో 2024 డిసెంబర్ 12న ఎక్కడ ప్రారంభమైంది అంటే డెహ్రాడూన్. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 ప్రారంభమైంది ఎక్కడ? న్యూఢిల్లీ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ప్రింట్ తీసుకుంటే మంచిది. ఏ ప్రాంతాల మధ్య సంవత్సరం పొడవునా కనెక్టివిటీని అందించడానికి జెడ్ మొరా అనే టన్నెల్ను పీఎం మోడీ ఎక్కడ ప్రారంభించారు అంటే కాశ్మీర్ మరియు లడఖ్. ఈ కాశ్మీర్ ఏరియాలో మనకు హైస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ చలికాలంలో ప్రయాణాలు అంత ఈజీగా ఉండదు. సో అంటే సంవత్సరం పొడవునా కనెక్టివిటీ పోయి రావడానికి ఈజీగా ఉండేటట్టుగా ఈ టన్నెల్ను నిర్మించారు కాశ్మీర్ మరియు లడఖ్. క్రింది వారిలో ఎవరు ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు 2025 అందుకున్నారు? సయ్యద్ అన్వర్ ఖుర్షీద్ అనే అతను ఈ అవార్డు అందుకోవడం జరిగింది. 2026లో స్పీకర్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్స్ కాన్ఫరెన్స్ భారతదేశం నిర్వహిస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది 28వ అన్నాడు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. 21వ థర్డ్ ఐ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ఏ నగరంలో ప్రారంభమైంది? ముంబై. మీరు కరెక్ట్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇవన్నీ గమనించిన వాళ్ళైతే ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంటా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఇది పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత సిటిజన్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను ఏ రాష్ట్ర పోలీస్ దళం ప్రారంభించింది? ఇది తెలంగాణ. మీరు పోలీస్ స్టేషన్లో ఎక్కడ పోయినా ఇటువంటి ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కానర్లు కనబడుతుంటాయి, మీ అభిప్రాయం తెలపండి అని. సో ఇది తెలంగాణ ఆన్సర్. ఇండియన్ వాటర్ వర్క్స్ అసోసియేషన్ యొక్క 57వ వార్షిక సమావేశం రాయ్పూర్ నగరంలో జరిగింది. సో 57వ వార్షిక సమావేశం, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ జరిగింది? రాయ్పూర్లో జరిగింది. ఇది కూడా కరెక్టే. ఈ సమావేశం వాటర్ 180 డిగ్రీలు అనే పేరుతో నిర్వహించారు అంటున్నాడు. వాటర్ 180 కాదు, వాటర్ 360 చాలా ఫేమస్, మీకు తెలుసు. సో వీటన్నిటికి సంబంధించిన మీకు పీడిఎఫ్ కూడా ఈ మంత్ చివరిలో ఇస్తా. 1 మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఉంటాయి అందులో. సో అది మీరు ఈ మంత్ ఎండింగ్లో తీసుకోవచ్చు. ఇది మాత్రం మనము ఎవ్రీ 5 డేస్కి ఒక టెస్ట్ పెడుతున్నాం. దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోండి. 2 పేజెస్ అవుతుంది అంతే. ప్రింట్ తీసి పెట్టుకుంటే 10 రూపీస్ అంతే అవ్వచ్చు మేబీ. తీసి పెట్టుకుంటే మీకు ఇంక ఈ విషయాలకు సంబంధించి మీకు ఏదైనా తెలిసింది ఉంటే అక్కడ రాసి పెట్టుకోవాలి. మీకు తర్వాత ఎగ్జామ్ టైంలో ఇదంతా కూడా షార్ట్ నోట్స్ ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.